నమస్తే. వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగిటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారం ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుతమైన దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్నీ మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. రోజంతా నెగిటివ్ న్యూస్తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రాం. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ ఏంటో చూసేద్దాం. రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలని నిర్ణయించింది. జనవరి 14 నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని సర్కార్ నిర్ణయానికి వచ్చింది. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలిపింది. రైతు భరోసాపై భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు చేయాలని నిర్ణయించింది. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చర్చ జరిగింది. రైతు భరోసా కోసం దరఖాస్తులు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులకు అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. సాగు చేసే భూములకే రైతు భరోసా ఇచ్చే యోజనలో ప్రభుత్వం ఉంది. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములకు ప్రభుత్వం గుర్తించబోతోంది. ధరణి ప్రకారం 1,53,00,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సాగు చేయని భూములు తీసేస్తే 1,30,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉంది. రైతు భరోసా పథకం అమలుపై సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవబోతున్నారు. రేపు కేబినెట్ లో రైతు భరోసాపై అంతిమ నిర్ణయం తీసుకోబోతున్నారు. తెలంగాణలో రైతు భరోసా అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఈ పథకం అమలు, విధి విధానాల రూపకల్పన కోసం ప్రభుత్వం సబ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ పలుమార్లు భేటీ అయి చర్చించింది, సలహాలు, సూచనలు స్వీకరించింది. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై రేపు జరగబోయే కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. వీలైతే అదే రోజు పథకం అమలుపై ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. ఇక గతంలో మాదిరిగా కాకుండా పంట సాగు చేసిన రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంట సాగయ్యాక అధికారులు ధృవీకరించి చెల్లించే అవకాశం ఉంది. ఏడాదిలో 8 నెలల నుంచి ఏడాది కాలం పాటు ఒకే పంట సాగు చేసే వారికి 2 సార్లు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి కేబినెట్ సబ్ కమిటీ వచ్చిన దీనిపై మంత్రివర్గ భేటీలో అంతిమ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారి భూముల్లో పంటలు సాగు చేస్తున్న వారికి రైతు భరోసా ఇవ్వాలా వద్దా అనే చర్చ కూడా జరిగింది. ఆదాయ పన్ను చెల్లించే వారికి మినహాయిస్తే 350 కోట్ల వరకు భారం తగ్గుతుందని సబ్ కమిటీ అంచనాకు వచ్చింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎకరాకు ఒక సీజన్లో 5,000 రూపాయల చొప్పున రైతు బంధు ఇచ్చారు. అయితే తాము 7,500 రూపాయల చొప్పున ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడే 7,500 ఎకరాలకు కాకుండా ఎకరాకు 6,000 ఇచ్చి దీన్ని క్రమంగా 7,500 రూపాయలకు పెంచాలని ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. అయితే రాష్ట్రంలో మొత్తంగా దాదాపు 1,30,00,000 ఎకరాలకు రైతు భరోసా చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 6,000 చొప్పున చెల్లించిన 6,000 కోట్ల వరకు అవసరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. కేబినెట్ సబ్ కమిటీ తర్వాతనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వివిధ నేషనల్ హైవేల విస్తరణకు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో నేషనల్ హైవే విస్తరణకు భారీగా నిధులు మంజూరు చేసింది. అనకాపల్లి ఆనందపురం నేషనల్ హైవే కార్డర్ను నేషనల్ హైవే 516Cలోని షీలానగర్ జంక్షన్ కు కలుపుతూ 6 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ 6 లేన్ల రహదారి నిర్మాణానికి తాజాగా 963,93,00,000 మంజూరు చేసినట్టుగా కేంద్రం తెలిపింది. 12.66 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ రహదారి సభవరం గ్రామానికి తూర్పున మొదలై షీలానగర్ జంక్షన్లోని ప్రస్తుత పోర్ట్ రోడ్లోని గైడ్ ఆఫీసు వద్ద ముగుస్తోంది. ఈ లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణంతో షీలానగర్ ఆనందపురం మధ్య ప్రస్తుతం వాహనదారుల ఇక్కట్లు తప్పుతాయని, ఆ మార్గంలో విశాఖపట్నం పోర్టుకు కనెక్టివిటీ పెరగనుందని తెలిపింది. ఈ హైవే నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం పోర్టు లాజిస్టికల్ ఎఫిషియన్సీ మరింత పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఈ కారిడార్ వల్ల విశాఖ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు కూడా తీరుతాయని తెలిపాయి. మరోవైపు అనకాపల్లి ఆనందపురం కలుపుతూ 6 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణానికి 1,000 కోట్లు ప్రకటించడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కేంద్ర రహదారుల శాఖ మంత్రి గడ్కరీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నిరంతరం ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల ట్రాఫిక్ తగ్గడమే కాకుండా విశాఖపట్నం పోర్టుకు కనెక్టివిటీ పెరుగుతుందని, తర్వాత ఆర్థిక వృద్ధికి మరింత ఊతం కలుగుతుందని వెల్లడించారు పవన్ కళ్యాణ్. దూరదృష్టి గల ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ విశేషమైన పురోగతిని సాధిస్తుందని తెలిపారు.
పంచాయతీ కార్మికులు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు వారి అకౌంట్లోనే పడబోతున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల బ్యాంకు ఖాతా వివరాలు సేకరించింది. ఈ నెల నుంచే వారి జీతాలను అకౌంట్లలో జమ చేయాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో వీరికి గ్రామ పంచాయతీల నుంచి జీతాలు ఇచ్చేవారు. దీనివల్ల సమస్యలు ఏర్పడేవి. పంచాయతీ కార్యదర్శులు సమయానికి జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. వారి కుటుంబాలను పోషించడం కష్టంగా మారేది. ఇప్పుడు నేరుగా అకౌంట్లలోకి డబ్బులు జమ కాబోతూ ఉండడంతో పారిశుద్ధ్య కార్మికులు ఏళ్లుగా ఎదుర్కొన్న సమస్య పరిష్కారం కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల వివరాలను పంచాయతీరాజ్ శాఖ సేకరించినట్టుగా తెలుస్తోంది. వాటిని ఈ పంచాయతీ వెబ్సైట్లో నమోదు చేసినట్టుగా సమాచారం. రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్తులు, 620 మండల పరిషత్తులు, 12,769 గ్రామ పంచాయతీలో 48,000 పైచిలకు మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. దీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నప్పటికీ వారి వివరాలు ప్రభుత్వం వద్ద లేవు. దీంతో సేవలకు సంబంధించి సీఎం మంత్రుల సమీక్ష ఆధారంగా స్పష్టమైన సమాచారాన్ని ఉన్నతాధికారులు ఇవ్వలేకపోతున్నారు. జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదని, పనిభారం ఎక్కువగా ఉందని కొందరు కార్మికులు వెళ్లిపోతూ ఉండగా వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవటం సరైన సంఖ్య తేలిక. ఏటా జీతాల చెల్లింపుకు బడ్జెట్ కేటాయింపులు సరిగ్గా జరగట్లేదు. ఒక్కోసారి 3 నెలల పాటు జీతాలు అందట్లేదు. ఈ సమస్యల నేపథ్యంలో వారందరి డీటెయిల్స్ పక్కాగా నమోదు చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ రద్దీని తగ్గట్టుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది దక్షిణ మధ్య రైల్వే. ఈసారి పండుగ కోసం ఇప్పటికే 112 ప్రత్యేక రైళ్లను సిద్ధం చేసిన రైల్వే శాఖ వాటికి అదనంగా మరో 60 రైళ్లు నడపాలని నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక రైళ్లతో పాటు సాధారణ రైళ్లకు అదనపు బోగీలను కూడా ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తోంది. వీటితో పాటు మరో 90 ప్యాసింగ్ త్రూ రైళ్లను కూడా నడిపిస్తున్నామని ప్రకటించింది రైల్వే శాఖ. గత ఏడాది సంక్రాంతికి 70 ప్రత్యేక రైళ్లు రన్ చేయగా ఈసారి పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకుని 160 నుంచి 170 రైళ్లను కేవలం దక్షిణ మధ్య రైలు నడపడం కోసం రెడీ చేస్తున్నట్టుగా తెలిపారు రైల్వే అధికారులు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది భారీ స్థాయిలో స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రత్యేక రైళ్లలో అదనపు బోగీలను జోడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఛార్జీలు సాధారణ రైలుతో పోలిస్తే అదనంగా ఉండబోతున్నాయి. స్పెషల్ ట్రైన్స్ అనేవి అదనపు రద్దీ కొరకే నడుపుతూ ఉన్నందున కొద్ది మొత్తంలోనే అదనపు ఛార్జీలుంటాయని స్పష్టం చేశారు. ప్రత్యేక రైళ్లు కూడా ఎక్స్ప్రెస్ రైలులాగే ఒకే మార్గంలో ప్రయాణిస్తాయని తెలిపారు. ఇండియన్ ఐటీ సెక్టార్ అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రాబోయే రోజుల్లో భారతీయ ఐటీ ఇండస్ట్రీ మరింత వృద్ధి సాధించబోతోంది. దీంతో మరిన్ని ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. 2025లో కొత్త ఉద్యోగాలు 20% పెరిగే అవకాశం ఉందని హ్యూమన్ రిసోర్స్ ప్లాట్ఫామ్ ఫస్ట్ మెరిడియన్ బిజినెస్ సర్వీసెస్ చెబుతోంది. 2024లో భారతీయ ఐటీ పరిశ్రమలో కొత్తగా 17% ఉద్యోగాలు కల్పించబడ్డాయి. వేగవంతమైన డిజిటల్ ట్రాన్స్ఫార్మింగ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. అయితే 2024 మొదటి అర్ధభాగంలో ఉద్యోగాల కోత ఉన్నప్పటికీ తర్వాత భాగంలో కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది. ఇది 2025లో కూడా కొనసాగించేందుకు ఐటీ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. అప్లికేషన్ డెవలపర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏఐ, ఎంఎల్ వంటి పొజిషన్స్ లో దాదాపు 20% ఉద్యోగాలు కల్పించబడతాయని చెబుతున్నారు. అంతేకాకుండా 2024లో ట్రైనింగ్ లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2025లో మరింత వేగవంతం కాబోతుంది. డేటా అనలిస్టులు, డేటా ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు వంటి పోస్టులకు మంచి డిమాండ్ ఉండబోతుంది. ఇక 2028 నాటికి జెన్ ఏఐ సెక్టార్లో 10 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇది స్థూల జాతీయ ఉత్పత్తిపై కీలక ప్రభావం చూపుతుందని అంటున్నారు. 2025లో జనరేటివ్ ఏఐ ఇంజనీర్లు, అల్గారిథం ఏఐ సెక్యూరిటీ స్పెషలిస్టులకు 25 నుంచి 30% జీతాలు పెరిగే అవకాశం ఉంది. ఇక వ్యాపార విస్తరణ, కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నప్పుడు నియామకాలు పెరుగుతాయి. డిజిటల్ సదుపాయాలు మెరుగుపడతాయి. టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ మద్దతు ఇస్తుంది. 2018 నుంచి 24 మధ్యకాలంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ వంటి ఇండస్ట్రీస్ రావడంతో దాదాపు 6 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. మరోవైపు 2030 నాటికి ఐటీ సెక్టార్లో 25 లక్షల నుంచి 28 లక్షల ఉద్యోగాల కల్పన జరగవచ్చని అంచనా. వీటితో పాటు BFSI, టెలికాం వంటి నాన్ టెక్ సెక్టార్లు కూడా ఐటీ టెక్ నిపుణులను పెంచుకునే అవకాశం ఉంది.